బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక ఫోకస్ ను పెట్టింది. కర్ణాటక, తెలంగాణలో విక్టరీ సాధించిన హస్తం పార్టీ ఆ దిశగా వ్యూహాలను రచిస్తోంది. పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఈ మేరకు ఏపీ కాంగ్రెస్ నేతలతో ఇవాళ ఢిల్లీలో అధిష్టానం చర్చలు జరపబోతుంది. ఏపీలో పార్టీ బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తారన్న ప్రచారంతో ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో త్వరలో ఎన్నికల నగారా మోగబోతోంది. ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో అధికార పీఠంపై కన్నేసింది కాంగ్రెస్ హైకమాండ్. రాష్ట్ర విభజనకు ముందు ఉన్న పూర్వ వైభవాన్ని చాటేందుకు వ్యూహాలు మొదలుపెట్టింది. కర్ణాటక, తెలంగాణల మాదిరి విక్టరీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది కాంగ్రెస్. రాష్ట్ర విభజనకు ముందు ఏపీలో కాంగ్రెస్ హవా నడిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో పరిణామాలు మారిపోయాయి. కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. సీఎం జగన్ వైసీపీ పార్టీ పెట్టడంతో కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా జగన్ చెంతకు చేరిపోయింది. దీంతో 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఏపీలో పూర్వ స్థితిని తీసుకువచ్చి అధికారాన్ని చేజగించుకోవాలని ఎత్తుగడలు వేస్తోంది కాంగ్రెస్. ఈ మేరకు ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాక్రే ఇప్పటికే బాధ్యతలు అప్పగించింది. త్వరలో వైఎస్ఆర్ తనయి జగన్ సోదరి షర్మిలను కథన రంగంలోకి దించాలని పావులు కదుపుతోంది. ఇక ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలను షర్మిల తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇవాళ జరగబోయే భేటీలో అయితే ఈ విషయంపై ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మనం చూస్తే ఇవాళ జరగబోయే ఈ భేటీ తర్వాత షర్మిలని ఏపీకి షిఫ్ట్ చేయబోతున్నారా, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులుగా షర్మిలని తీసుకోబోతున్నారా అనేది కూడా ఒక అప్డేట్ అయితే రాబోతున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇక ఏపీలో మరికొన్ని నెలల్లో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయితే ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కూడా తన వ్యూహాలకు పదును పెడుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను షర్మిలాకి అప్పగించాలని అయితే కాంగ్రెస్ చూస్తోంది. అయితే తెలంగాణ ఎన్నికల సమయంలో షర్మిల ఢిల్లీ అగ్రనేతలతో కూడా భేటీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అప్పుడే ఏపీకి వెళ్లాలని సూచించినా కూడా షర్మిల ససేమిరా అన్నారు. అయితే ఇప్పుడు షర్మిల కూడా ఏపీకి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలి అని ఆవిడ కూడా ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇవాళ జరగబోయే ఇక్కడ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో అయితే మరి ఏపీలో షర్మిల అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారా లేదా అనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే షర్మిల తాను ఏర్పాటు చేసిన వైఎస్ఆర్టీపీని మాత్రం కాంగ్రెస్ లో విలీనం చేస్తారని జోరుగా ప్రచారం కూడా జరిగింది. తెలంగాణ ఎలక్షన్స్ టైంలో హైకమాండ్ తో చర్చలు జరిపినా అనుకున్నది మాత్రం జరగలేదు. ఆ సమయంలోనే షర్మిలను ఏపీలో పని చేయాల్సిందిగా ఢిల్లీ పెద్దలు కోరినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఏపీలో ఎన్నికలకు వెళ్లి మళ్లీ అవే ఊహాగానాలు జోరందుకున్నాయి. మరి షర్మిల అయితే ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. షర్మిలకు అప్పగిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి?